ఈ భారతదేశంలో పుట్టి పెరిగి ఇక్కడే బ్రతుకుతున్న ప్రతి హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు వారి పనులు వారు చేసుకుంటుంటే వాళ్ళని మతాల వారీగా పోలరైజ్ చేద్దామని ఆలోచిస్తున్న రాజకీయ నాయకులొక వైపు, ఆ ప్రోపగండాలో భాగంగా ముస్లింలంటే తీవ్రవాదులని, క్రైస్తవులంటే గొర్రెలని, నాస్తికులు, సెక్యులర్లు దేశ ద్రోహులని ప్రోపగండాని సృష్టిస్తున్న గోడీ మీడియాకి ఈరోజు TCS నాసిక్లో జరిగిన ఒక సంఘటన మంచి ఫుడ్ అయింది. ఈరోజు వీడియో అలా దాన్ని ఒక అవకాశంగా తీసుకొని మొత్తం ముస్లింల్ని, ఇస్లాం కమ్యూనిటీని, ఈ భారతదేశంలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్క ముస్లింని తీవ్రవాదిగా చిత్రీకరిద్దాం అనుకుంటున్న ప్రతి పుండాకోరుకి ఈ వీడియో అంకితం. నిన్న పెట్టిన వీడియోలో చాలామంది కామెంట్ చేసిన ఒక విషయం, అంటే ఎక్కువగా ఓకే ఈ విషయం మీద మాట్లాడండి అని ప్రశ్న నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్న వీడియో నేను కామెంట్స్ చూస్తున్నప్పుడు నాకు కనిపించింది. TCS నాసిక్లో జరిగిన ఉదంతం, దానికి సంబంధించిన విషయం గురించి మీరు మాట్లాడండి, మీ ఒపీనియన్ త్రో చేయండి అని చెప్పారు, అడిగారు చాలామంది. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ మేకింగ్ దిస్ వీడియో. ఆంధ్రప్రదేశ్ భారతదేశమే కాదు, ప్రపంచంలో ఎక్కడా కూడా ఒక తప్పు జరిగినప్పుడు, అది అంటే ఇన్ ఫస్ట్ ప్లేస్ తప్పు డెఫినేషన్లోకి మనం వెళ్తే మళ్ళీ దానికి ఉన్న థీరీస్ అవన్నీ కాసేపు పక్కన పెడితే, లా ఆఫ్ ద ల్యాండ్, ఎనీ లా ఆఫ్ ద ల్యాండ్, ప్రతి ఒక్క దేశానికి ఒక చట్టం ఉంటుంది, ఒక న్యాయ వ్యవస్థ ఉంటుంది. దాని పరిధిలోనే మనిషి అనేవాడు, ఆ దేశంలో ఉంటున్న ప్రతి ఒక్క వ్యక్తి దాని పరిధిలోనే వాడి యొక్క జీవన విధానాన్ని కొనసాగించాలి. దాన్ని దాటి, ఆ పరిధి దాటి ఎక్స్ట్రీమిస్ట్గానో ఎక్స్ట్రీమ్ థాట్తోనో ఏ పని చేసినా, అది ఒక మనిషిని కొట్టినా, చంపినా, లేదా లా ఆఫ్ ద ల్యాండ్ని అబైడ్ చేయకుండా ఆ బౌండరీని దాటిన ప్రతి ఒక్కడు కూడా శిక్షార్హుడే. ఇది ప్రతి ఒక్క దేశంలో వాళ్ళు పెట్టుకున్న చట్టాలను బట్టి, సమకూర్చుకున్న ఉద్దేశాలను బట్టి ఉంటుందన్నమాట. అయితే TCS నాసిక్ కేంద్రంలో జరిగింది ఏంటి? ఒక HR, అగైన్ షుగర్ కోటింగ్ ఏమీ వేయకుండా యాజ్ ఇట్ ఈజ్గా ప్రశ్నలో ఉండేటట్టే రా అండ్ రస్టిక్గానే మాట్లాడతాం, రైట్? ఒక ముస్లిం HR హైర్ చేస్తున్న అమ్మాయిలు, మ్యాక్సిమం హిందూ అమ్మాయిలను హైర్ చేస్తూ, అక్కడ ఉన్న టీమ్ లీడర్సు, మేనేజర్స్ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరూ ముస్లిమ్స్ అయితే, దానికి సంబంధించి వీళ్ళని హిందూస్ని రిక్రూట్ చేస్తే, వీళ్ళు ఆ టీమ్ లీడర్సు ఈ హిందూ అమ్మాయిల్ని, ముస్లిం టీమ్ లీడర్సు హిందూ ఎగ్జిక్యూటివ్స్ని, కొలీగ్స్ని ట్రాప్ చేసి, టీమ్ మెంబర్స్ని ట్రాప్ చేసి, తద్వారా వాళ్ళని పెళ్లి చేసుకుంటామని చెప్పి, దాని తర్వాత మీరు మా మతంలోకి మారండి అని లవ్ జిహాద్ అనే కాన్సెప్ట్ని ఇప్పుడు కొంతమంది, ఇప్పుడు బండి సంజయ్ లాంటి వ్యక్తులు బయటకు వచ్చేసి ఇక విషయం కక్కుతుంటారు, అది వేరే విషయం. కార్పొరేట్ జిహాద్ అని ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. మొట్టమొదటిగా ప్రశ్న తరపు నుంచి మేము క్లియర్ చేయాలనుకుంటున్న విషయం ఏంటంటే, ఆ రోజు పాకిస్తాన్ నుంచి మన ఇండియాలోకి చొరబడి నువ్వు హిందువా ముస్లిమా అని చెప్పి కాల్చి, ఏది హిందువుల్ని కాల్చిన ఉగ్రవాదులైన బాబ్రీ మస్జిద్ డెమాలిషన్ టైంలో బిల్కిస్ బాను లాంటి ఆడపిల్లల్ని, ఎంతోమందిని నడి రోడ్డు మీద నువ్వు ముస్లిం అయితే నిన్ను మానభంగం చేస్తామని రేప్ చేసిన హిందువులైనా, లేదా న్యూజిలాండ్లో మస్జిద్లోకి వెళ్ళి ఒక క్రిస్టియన్ ఎక్స్ట్రీమిస్ట్ మస్జిద్లోకి వెళ్ళి దొరికిన వాళ్ళని దొరికినట్టు AK-47 గన్తో 2 మస్జిదుల్లో, ఒక మస్జిద్లోకి వెళ్ళి కాల్ చేసి అక్కడ చంపిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి ఇదంతా షూట్ చేసి అప్లోడ్ చేసిన క్రిస్టియన్ అయినా, వీళ్ళు ఎవ్వరూ కూడా వాళ్ళ యొక్క మతాలని పూర్తిగా అర్థం చేసుకోలేదేమో అని నేను అనుకుంటున్నా. ఇక
ప్రతి మతంలో పేట్రియార్కీ ఎట్లా ఉందో, ప్రతి మతంలో పితృస్వామ్య భావజాలం ఎలా ఉందో, అలాగే ప్రతి మతంలో మన దేవుడే గొప్ప అనే ఒక ఆటోక్రటిక్ థాట్ ప్రాసెస్ని, ఒక ఎక్స్ట్రీమిస్ట్ థాట్ ప్రాసెస్ని ప్రతి మతం ఏ మతం ఇక్కడ ఎక్సెప్షన్ కాదు. నేను నాస్తికుడినే అవ్వచ్చు, కానీ మతాల గురించి ఎంత కొట్టుకుంటున్నారో బయట ప్రజలు. మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అని మనందరం చూస్తూ ఉన్నాం. ఇక్కడ హిందువులు గొప్ప అంటారు, ఏంటిది మన క్రిస్టియన్స్ గొప్ప అంటారు, లేదా ముస్లిమ్స్ గొప్ప అంటారు. ముస్లిం అంటే జీసస్ క్రైస్ట్ గొప్ప, అదే వే ఆఫ్ లైఫ్ అంటారు. వీళ్ళు సనాతన ధర్మం గొప్ప, ఇది వే ఆఫ్ లైఫ్ అంటారు. వాళ్ళ మాది పీస్ఫుల్ రిలీజియన్, మాది గొప్ప, అల్లానే దేవుడు అంటారు. ఇక్కడ లేని దేవుళ్ళ కోసం ఉన్న మనుషులుగా విడిపోయి కొట్టుకొని చచ్చిపోతున్నాం. టీసీఎస్ నాసిక్ విషయానికి దీనికి ఏంటి సంబంధం అంటే, ఏ మతం కూడా లేదా ఏ వ్యక్తి కూడా, ఏ మతాన్ని పాటించే ఏ వ్యక్తి అయినా, మీరు క్రిస్టియన్ అయ్యి మీరు ఒక వ్యక్తి, మీరు క్రిస్టియానిటీ ఫాలో అవుతున్నారు, మీరు ఇస్లాంను ఫాలో అవుతున్నారు, మీరు హిందూయిజంని ఫాలో అవుతున్నారు, మీరు ఒక ఇంటికి వెళ్ళి ఒక దొంగతనం చేస్తేనో, ఒక అమ్మాయిని రేప్ చేస్తేనో, ఒకటిని చంపితేనో ఆ మతం చేసినట్టు కాదు అనేది ప్రతి ఒక్కడికి తెలిసిన విషయం అయినా సరే, ఒక మతానికి సంబంధించిన వ్యక్తి దొరకగానే వీళ్ళందరూ మాక్ చేయటం మొదలు పెడతారు. ఈరోజు జరుగుతున్నది అదే. ఈరోజు టీసీఎస్ నాసిక్లో జరిగింది లవ్ జిహాదా అంటే వాళ్ళని ఎంక్వైర్ చేస్తే తెలుస్తుంది. నిజంగా లవ్ జిహాదే జరుగుంటే, నిజంగా లవ్ జిహాద్ లాంటిదే జరుగుంటే వాడిని ఖచ్చితంగా, ఆ బ్యాచ్ మొత్తాన్ని ఖచ్చితంగా, ఆ ముస్లింలను ఖచ్చితంగా శిక్షించాలి. వాడు టీసీఎస్ నాసిక్లో హిందూ అమ్మాయిల్ని ట్రాప్ చేసి లవ్ జిహాద్ చేశాడు కాబట్టి, నాతో పాటు చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన, నాతో పాటు పెరిగిన ముస్లింలందరూ కూడా, నా ఊరిలో నేను పొద్దున్నుంచి చూస్తున్న ముస్లింలందరూ కూడా, నేను పుట్టి పెరిగిన బెజవాడలో, పంజా సెంటర్లో, వన్ టౌన్లో, ఇప్పుడు నేను బ్రతుకుతున్న హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో ఉన్న ముస్లింలందరూ కూడా లవ్ జిహాద్ చేస్తున్నారు అంటే, ఒకవేళ ఇదే మీ ఉద్దేశం అయితే, ఐ యామ్ గోయింగ్ టు బస్ దిస్ ఒపీనియన్. ఎవరైనా ముస్లింలందరూ కూడా లవ్ జిహాదు అని చెప్పని ఇప్పుడు ముస్లింలందరి మీద ప్రాపగండా చేస్తున్న బత్తాయిలు కానీ, ఇంకా ఏ మతస్థులైనా కానీ, లేదా ముస్లింలంటే చిర్రుబుర్రులు ఆడేవాళ్ళు కానీ, ఇప్పుడు నేను అడిగే ప్రశ్నలకు కొద్దిగా సమాధానం చెప్తే, దీన్ని మీరు ఒప్పుకుంటే ఈ వీడియోలోనే, ఈ వీడియో అయిపోయిన తర్వాత మీరు పెట్టే కామెంట్స్ రూపంలో, లేదు బాబు ఒప్పుకోము, ఇదిగో దానికి కారణం ఇదని మీరు చెప్తే, నేను ఇమీడియట్గా ఎస్ మీరు రైట్, ముస్లింలందరూ కూడా ఉగ్రవాదులే, ముస్లింలందరూ కూడా తీవ్రవాదులే అని నేను ఒప్పుకుంటాను. రైట్. కేస్ నెంబర్ 1. ఒకసారి మన ఉత్తర భారతదేశంలో ఒక చిన్న ముస్లిం పాపని, ఒక చిన్న 7 ఆసిఫా, గుర్తుందా పేరు? మర్చిపోయి ఉండొచ్చు మీరు అందరూ. ఆసిఫాని ఒక చిన్న గుడిలో ఒక పూజారి అని చెప్పుకున్న హిందూ రేప్ చేసి చంపేశాడు. గుర్తుందా? అలా రేప్ చేసి చంపేసిన ఒక హిందువుకి ఒక బ్యాచ్ ర్యాలీగా వాడికి సపోర్ట్గా వెళ్ళారు జైలుకి. గుర్తుందా? వాడికి సపోర్ట్గా కొంతమంది నాయకులు మాట్లాడారు. గుర్తుందా? ఇది చేసింది ఒక హిందూ. ఆ రోజు ఒక హిందూ ఒక ముస్లిం చిన్న పిల్లని రేప్ చేశాడు కాబట్టి, గొర్రెలు కాచుకుంటున్న చిన్న పాప, చూస్తే ఎంత క్యూట్గా ఉంటుందో బుజ్జిది, ఆ పాపని రేప్ చేశాడు కాబట్టి హిందువులందరూ రేపిస్ట్లే అంటే అది కరెక్టా? కాదు కదా. కరెక్ట్ అయితే చెప్పండి. ఈరోజు మనం ఒప్పుకుందాం, నాసిక్లో జరిగినట్టే ప్రతి ముస్లిం కూడా లవ్ జిహాద్ చేస్తున్నాడని మనం ఒప్పుకుందాం. రైట్. కేస్ స్టడీ నెంబర్ 2. బిల్కిస్ బానో మీ అందరికీ తెలిసిందే. ఒక ఆడపిల్లని నడి రోడ్డు మీద 10ల సంఖ్యలో
పందులు అనకూడదు, ఎందుకంటే పందులు అది మృగమైనా సరే దానికి కూడా ఒక రకమైన అంటే సెన్సెస్ ఉంటాయి. మనం మీద పడి ఒక ఆడపిల్లని మృగాల్లాగా ఆ పిల్ల మీద పడి అమ్మాయి మీద రేప్ చేస్తే కన్విక్ట్ అయితే కింద కోర్టుల్లో, పై కోర్టులో చివరికి శిక్ష విధించి కొన్ని రోజుల తర్వాత వాళ్ళు వదిలేశారు. కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు రేపిస్టులు బయటకు వస్తే వాళ్ళకి సన్మానం చేస్తాం మనం. రేప్ చేసింది హిందువులు. మనం ఏమందాం, హిందువులందరూ కూడా మత ఉన్మాదులు, రేపిస్టులు అని మనం అంటామా? మనతో పాటు పెరిగిన హిందువుల్లో, మనతో పాటు పెరిగిన బ్రతుకుతున్న పని చేస్తున్న మన జీవితంలో ఎక్కడో ఒక చోట ప్రతిరోజు కూడా మనం మాట్లాడుతున్న మన తోటి హిందువు రేపిస్ట్ అంటామా? మరి అది ముస్లింలకు ఎట్లా వర్తిస్తుంది? నాకు అర్థం కాల. కొద్దిగా క్లారిటీ ఇస్తే, అవును బాబు ఆ రోజు రేప్ చేసినాడు హిందూ కాబట్టి మన హిందువులందరూ కూడా రేపిస్ట్లే అని ఒకవేళ మీరు ఒప్పుకుంటే ఇది కూడా కరెక్టేగా. హౌ ఇల్లాజికల్ ఇట్ విల్ బి. ఎంత అంటే కామన్ సెన్స్ అనేది ఒకటి పనిచేయాల. ఎక్కడో కాశ్మీర్ దగ్గర ఒకడు వచ్చి, ఒక ఉగ్రవాది వచ్చి మనుషుల్ని చంపేస్తే అక్కడ మనం మతం ఎతుకుతాం. ఎందుకంటే ఆడు ఉగ్రవాది అడిగాడు కాబట్టి మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కూడా మీరు ఎందుకు అలా డివైడ్ చేస్తారు, వర్గం అనొద్దు, ముస్లిం అనండి, మీరు హిందువా అని అడిగి చంపారని చెప్పండి మీరు అని ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డైరెక్ట్గా జర్నలిస్ట్కి నీతి సూక్తులు వల్లిస్తాడు. ఏంటి వాడు ఉగ్రవాది, నువ్వెవరవి? నువ్వు మనిషివే కదా. చనిపోయింది హిందువా ముస్లిమా కాదు, మనిషి చచ్చిపోయాడని చెప్పాలి కదా. మనం చెప్పం అట్లా. రైట్, అది కేస్ నెంబర్ 2. కేస్ స్టడీ నెంబర్ 3. ముస్లింలందరూ ఉగ్రవాదులు, ముస్లింలందరూ దేశద్రోహులు అని మనకొక ప్రోపగండా రన్ చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. ఈ మతతత్వ భారతీయ జనతా పార్టీ కానీ, విశ్వ హిందూ పరిషత్ కానీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కానీ వీళ్ళందరూ కూడా ఒక ప్రోపగండాను రన్ చేస్తుంటారు. ఏంటి, మనకు ముస్లిం అనేవాడిని చూడంగానే అక్కడెక్కడో టెర్రరిస్ట్ అటాక్ జరిగిద్ది, ఇక్కడ ముస్లిం చూడంగానే మనకు ఈడు టెర్రరిస్ట్ అన్న ఫీలింగ్ మనకి క్రియేట్ చేయబడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తే మన న్యూస్ ఛానల్ అందరూ గోడి మీడియా అన్నీ అయ్యే కదా చెప్పేది కదా, అట్లా చేస్తారు కదా. సో ముస్లింలందరూ దేశద్రోహుల కింద మనం చూస్తాం. మనకు ఓల్డ్ సిటీకి వెళ్తే, మరి నేను ఇన్ని సంవత్సరాల్లో ఎన్నోసార్లు ఓల్డ్ సిటీకి వెళ్ళా. ఐ హ్యావ్ సో మెనీ ఫ్రెండ్స్ ఇన్ ఓల్డ్ సిటీ. ఫలక్నుమా దగ్గర నుంచి అఫ్జల్గంజ్ దాకా ఈ మధ్యలో కానీ పురాణా పూలు, అటు సైడు ఈ రాజాసింగేడి కానీ మొత్తం అంతా కూడా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. 100 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ముస్లిమ్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. ముస్లింలందరూ కూడా దేశద్రోహులు అని అనుకుండే వాళ్ళకి కేస్ స్టడీ నెంబర్ 3 చెప్తా. ముస్లింలందరూ కూడా దేశద్రోహులు అనేవాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్స్లో కొద్దిగా వరుసగా ఏంటి, మీరు లేదు ఇది నువ్వు మాట్లాడుతున్నది తప్పు అని చెప్పే ఏ నా కొడుకైనా ధైర్యంగా చెప్తే నేను ముస్లింలందరూ కూడా దేశద్రోహులు అని, ముస్లింలందరూ కూడా తీవ్రవాదులని నేను ఒప్పుకుంటా. ఓకే, రైట్. కేస్ స్టడీ నెంబర్ 3 ఇది బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, వినాలా? బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. రైట్, ఇది ఆర్టికల్, దిస్ ఇస్ ఫ్రమ్ క్లారియాన్, November 22 of 2025. 2 Hindu men held in Karnataka's Udupi for sharing Navy secrets with Pakistan. ఏ పాకిస్తాన్? మన దాయాది దేశమైన, మన శత్రు దేశం అని చెప్పని పొద్దున్న లెగిస్తే డంకా బజాయించి చెప్పే నరేంద్ర సింగ్ దామోదర్ దాస్ మోదీ అక్కడికి వెళ్ళి పర్వేజ్ ముషర్రఫ్ నవాజ్ దగ్గరికి వెళ్ళి చక్కగా భోజనం చేసి వస్తాడు, బిర్యానీ తిని వస్తాడు. కానీ మనకు మాత్రం ప్రొజెక్షన్ పాకిస్తాన్ మన శత్రు దేశం. ఇక్కడ ఉండే ముస్లింలందరికీ పాకిస్తాన్ అంటే ఇష్టం. వీళ్ళందరూ కూడా ఇంటెలిజెన్స్ అన్నీ మొత్తం చెప్పేస్తూ ఉంటారు, మన ఇన్ఫర్మేషన్ చెప్పేస్తుంటారని ప్రోపగండాలో భాగంగా. మరి వీళ్ళెవరు? 2 Hindu men held in Karnataka's Udupi for sharing Navy secrets with Pakistan.
The incident highlights the systemic Hindutva campaign doubting the patriotism of Muslims. సిస్టమిక్ క్యాంపెయిన్ ఏదైతే ముస్లిమ్స్ మీద ప్రతి ఒక్క రోజు ఇది నమ్మ జీవితం ముస్లిమ్స్ ఈ భారతదేశంలో ప్రతిరోజు వాళ్ళ యొక్క దేశభక్తిని చాటుకుంటానే ఉండాలి, దేశం మీద గౌరవాన్ని ప్రేమని చూపించుకుంటానే ఉండాలి ప్రతిరోజు. ఆడు ముస్లిం అయితే చాలు, నీ పేరేంటి అనగానే ఆడి పేరు ఏదో కాదర భాషను అజీమజీ చెప్పారనుకోండి, పదండి లోపలికి, అయిపోయింది అంతే. ఆడు దేశద్రోహి అయిపోతాడు ముస్లిం అవ్వగానే. సిస్టమిక్ క్యాంపెయిన్ నేను చెప్పట్లే, ఇది క్లారియోన్ అనే ఒక ఆన్లైన్ ఆర్టికల్ చూడండి. ద ఇన్సిడెంట్ హైలైట్స్ ద సిస్టమిక్ హిందుత్వ క్యాంపెయిన్ డౌటింగ్ ద పేట్రియాటిజం ఆఫ్ ముస్లిమ్స్ విచ్ మెనీ సీ యాజ్ ఎ టాక్టిక్ టు పోలరైజ్ అండ్ డిస్ట్రాక్ట్ ఫ్రమ్ ద రియల్ ఇష్యూస్. ఎస్, ఈరోజు భారతదేశంలో పెట్రోల్ రేటు విపరీతంగా పెరిగిపోయి ఉంది. భారతదేశం హ్యూమన్ గ్రోత్ ఇండెక్స్లో కానీ, హెచ్జిఐలో కానీ, లిటరసీలో కానీ, డెమోగ్రఫిక్ డివిడెండ్, జీడిపి అంటే చెప్పు తీసుకొని అటు ఇటు వాయించి పడేస్తాం. డెమోగ్రఫిక్ డివిడెండ్ జీడిపిలో ఎంత ఉంది, దీంట్లో యూత్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి సంబంధించి మరి కూలెదవులు చూస్తారు, బత్తాయిగాళ్ళు చూస్తారు, వీళ్ళకి అర్థమై సావదు, ఇవన్నీ ఎందుకులే. కానీ సిస్టమిక్గా దీన్ని కావాలని డైవర్ట్ చేయడం కోసం మన యొక్క ఇనేబిలిటీని ప్రభుత్వాలు బయటకి రాకుండా ఇలాంటివన్నీ పోలరైజ్ చేస్తుంటారు ముస్లిమ్స్ని టార్గెట్ చేసి, రైట్. దీంట్లో బెంగళూరులో 2 హిందూ మెన్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్ ఏది బుల్డోజరు ప్రభుత్వం రావాలి అంటాడు చూడండి ఒక పెద్ద మనిషి, మనకి సనాతన సంఘ సంస్కర్త, సర్వసంఘ పరిత్యాగి. 2 హిందూ మెన్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్ హ్యావ్ బీన్ అరెస్టెడ్ ఫర్ అలెజ్డ్లీ స్పైయింగ్ ఫర్ పాకిస్తాన్కి స్పై చేశారంట. Exposing the fallacy that Muslims are the ones who indulge in espionage activities for Pakistan. Rohit and Santri, both from Sultanpur district, were arrested in the Karnataka city of Udupi for allegedly sharing sensitive information about Indian Navy ships with contacts in Pakistan. ఈ ఎగ్జాంపుల్లో ఇప్పుడు వీళ్ళ ఫొటోస్ ఉంటాయి చూడండి, వీళ్ళ ఫొటోస్ కూడా వేశారు దీంట్లో. ఇప్పుడు ఈ విషయాన్ని బేస్ చేసుకొని హిందువులందరూ కూడా దేశద్రోహులే అంటే కరెక్టా? అది కరెక్టా? హిందువులందరూ కూడా దేశద్రోహులే అంటే కరెక్టా? చెప్పు తీసుకొని కొట్టాలి కదా అనేవాడిని. మరి ముస్లింల గురించి ముస్లింలందరూ దేశద్రోహులు అంటే చెప్పు తీసుకొని ఎందుకు మనం కొట్టాలా? లోఫర్ నా కొడకల్లారా, ప్రతిరోజు లెగిస్తే అరే ఏదన్నా జరిగిందని ఒకడు తప్పుడు పని చేశాడు, మొత్తం ముస్లిం కమ్యూనిటీ అందరూ రెస్పాన్సిబుల్ అయిపోతుంది, మొత్తం రెస్పాన్సిబిలిటీ చూపించాలా? కశ్మీర్లో చిన్న పిల్లని ఆడు గుడిలో రేప్ చేస్తాడు, మనం జనరలైజ్ చెయ్యం. బిల్కిస్ బానుని నడి రోడ్డు మీద రేప్ చేస్తాం, మనం జనరలైజ్ చెయ్యం. మన భారతదేశ సార్వభౌమత్వానికి సంబంధించిన విషయాలని ఇండియన్ నేవీ ద అట్మోస్ట్ చాలా 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 డెలికేట్ అండ్ సోఫిస్టికేటెడ్ ఇన్ఫర్మేషన్ని తీసుకొని వెళ్ళి పాకిస్తాన్కి తీసుకెళ్ళి, శత్రు దేశానికి తీసుకెళ్ళి చూపిస్తాడు. వీడు హిందువులు వీళ్ళు, దీన్ని మనం జనరలైజ్ చెయ్యం. కానీ 4 తేటనా కొడుకులు కలిసి 4 హిందూ పిల్లల్ని ట్రాప్ చేసి మీరు మా మతంలోకి మారండి అనగానే అది మనం పెద్ద న్యూస్, మొత్తం ముస్లిం కమ్యూనిటీ ఇప్పుడు ఆన్సరబుల్. ఇంతకు మించిన హిపోక్రసీ ఏమైనా ఉంటుందారా? కేస్ స్టడీ నెంబర్ 4. మీకు జ్యోతి మల్హోత్రా ఐడియా ఉందా? చూడండి ఒకసారి పిక్చర్ చూసారు కదా. జ్యోతి మల్హోత్రా, a YouTuber from Hisar, was being developed as an asset, police said on Sunday. She runs a YouTube channel called Travel with Joe and was in touch with Pakistani agents during the recent India-Pakistan conflict but had no direct access to any defense-related information. The influencer who has 3.85 lakh subscribers on YouTube traveled to Pakistan 3 times in 2023, 24 and in March 2025 ahead of the Pakistan
Pahalgam terror attack. She came in contact with a Pakistani High Commission staffer, Ahsanur Rahim alias Danish, who was expelled by India recently. She is currently on a remand. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ అమ్మాయి ప్రొఫైల్ చూస్తే జై శ్రీరామ్, ఈ అమ్మాయి ప్రొఫైల్లో ఈ జ్యోతి మల్హోత్రా అనే అమ్మాయి ప్రొఫైల్లో, ఈ జ్యోతి మల్హోత్రా అనే హిందూ ప్రొఫైల్లో జ్యోతి మల్హోత్రా అని పొద్దున్న లెగిస్తే జై శ్రీరామ్ అనే అమ్మాయి ప్రొఫైల్లో ఈ అమ్మాయి షేర్ చేసే కంటెంట్ గురించి కాసేపు పక్కన పెడితే ఈ అమ్మాయి డైరెక్ట్గా పాకిస్తాన్లో ఉండే వ్యక్తులతో కాంటాక్ట్లో ఉండి స్పై చేసింది ఇండియాలో. ఒక లైన్, ఒక వర్డ్ మీరు క్లియర్గా చూడాలా, ఆ వర్డ్ చూడండి. యూట్యూబర్ ఫ్రమ్ హిసార్ వాజ్ బీయింగ్ డెవలప్డ్ యాజ్ అన్ అసెట్, కైండ్ ఆఫ్ స్లీపర్ సెల్. ఈ అమ్మాయి హిందూ, లేస్తే జై శ్రీరామ్ అంటది. ఇప్పుడు ఏమందాం, ఈ హిందుత్వ ఐడియాలజీతో జై శ్రీరామ్ అనే వాళ్ళందరూ కూడా టెర్రరిస్ట్ నా కొడుకులని మనం అనొచ్చా? తప్పు కదా. అంటే వాళ్ళకు బాగా దేశభక్తి కదా. ఏంటి జనరలైజ్ చేసేస్తామా? ఈరోజు ఒక హిందూ ఆ బెంగళూరులో ఉడుపిలో దొరికిపోయిన వాళ్ళిద్దరూ హిందువులే నేవీకి సంబంధించిన సీక్రెట్స్ని డైరెక్ట్గా పాకిస్తాన్కి చేరవేస్తారు. ఈ అమ్మాయి హిందువే, జై శ్రీరాముని పోస్టులు పెడుతుంది, చక్కగా బొట్లు పెట్టుకొని మొత్తం గుళ్ళకు తిరుగుతూ ఉంటుంది. కానీ పాకిస్తాన్కి మన సీక్రెట్స్ అన్నీ తీసుకెళ్ళి చేరవేస్తూ ఉంటుంది పహల్గామ్ అటాక్కు ముందు. ఏమనాలి మరి? ఇప్పుడు హిందువులందరూ దేశద్రోహులు అందామా? వీటికి సమాధానం ఎవడన్నా చెప్తే వినాలని ఉందిరా, వినాలని ఉంది కొద్దిగా. వీటికి సమాధానం ఎవడన్నా చెప్తే వింటా. ముస్లింలందరూ దేశద్రోహులే అన్న ఇంప్రెషన్ ఉన్నాడు ఎవడైనా సరే వచ్చి మాట్లాడితే మాట్లాడదాం అనుకుంటున్నాను నేను. అంటే నేను చెప్పాలనుకుంటుంది ఇప్పుడే చెప్పను, కేస్ స్టడీ ఇంకోటి కూడా చెప్తా, చూపిస్తాను మీకు. చూడండి, Devender Singh, a 25-year-old political science student from Khalsa College in Punjab's Patiala, was arrested in Haryana for allegedly spying for Pakistan. ఎవరు ఈ దేవేందర్ సింగ్? ఇల్లే కాదు, ఈ దేవేందర్ సింగ్, సుఖ్ప్రీత్ సింగ్, ఇంకెవరు కరణ్బీర్ సింగ్, వీడు చూడండి ఇంకొకడు ఒకడు సంఘీ సైంటిస్ట్. ఇది బాగా కేస్ స్టడీ, ఇది మంచి కేస్ స్టడీ, ఇది వినాలి మీరు. నేషనల్ హెరాల్డ్లో వచ్చింది. సంఘీ సైంటిస్ట్, సంఘీ అంటే ఎవరో కాదు, మన హిందుత్వ ఎజెండాతో పొద్దున్నకిస్తే భారత్ మాతాకి జై అంటారు చూసారా అని. సంఘీ సైంటిస్ట్ caught spying for Pakistan, sent to anti-terrorist squad custody till May 15th. This was from National Herald. May of 2023, 9th May of 2023లో వచ్చింది ఆర్టికల్. చూడండి, Dr. Pradeep Kurulkar, accused of leaking sensitive secret defense information to Pakistani intelligence, is found to have deleted data from his mobile phone, laptop and pen drive. ఎవడీడు? సంఘి. The senior scientist is accused of sending sensitive secret defense information to Pakistani intelligence across the border over WhatsApp, audio messages and video calls. A self-confessed, గుర్తుపెట్టుకోవాలా, a self-confessed రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మెంబర్, డాక్టర్ RSS మెంబర్ అంట, వినాలా, డాక్టర్ కురుల్కర్స్ Facebook interview with close friends where he openly admits to his Sangh linkage has gone viral on social media. In the Facebook interview, Dr. Kurulkar tells his interview, "This is our 4th generation in RSS and my son regularly participates in Sangh activities. My grandfather was associated with the RSS and later my father. A Sangh Shaka is close to my house. And I was introduced to the organization by Suku Srinivasan, who held my hand and took me to Modi Baug." అది విన్నారా? ఇవన్నీ విన్న తర్వాత మీకేమనిపిస్తుంది? అంటే మన భారతదేశంలో ఆర్ఎస్ఎస్ అని చెప్పుకోబడి, హిందుత్వ ఐడియాలజీ అని చెప్పుకోబడి, లేస్తే భారత్ మాతాకి జై అనే ప్రతి ఒక్కడు కూడా ఈ భారతదేశానికి సంబంధించిన సీక్రెట్ ఇన్ఫర్మేషన్ని పాకిస్తాన్కి ఇస్తున్నారు అని ఎవరన్నా అంటే అది కరెక్టా? కరెక్టా? అది
లేదు ఇది కరెక్ట్ కాదు అన్నారు అనుకోండి, మీకంటే హిపోక్రట్ నా కొడుకులు ఎవడు ఉన్నాడు రా, మీకంటే హిపోక్రట్ నా కొడుకులు ఎవడు ఉన్నాడు. అరే ఒక కార్పొరేట్ సంస్థలో జరిగిన అబ్యూజ్ అక్కడ పాష్ కరెక్ట్గా జరగల. ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ అని ఒక యాక్ట్ ఉంటుంది. కార్పొరేట్ ప్లేసెస్లో, ఆఫీసెస్లో, వర్క్ ప్లేసెస్లో, కార్పొరేట్ కాదు వర్క్ ప్లేసెస్లో ఆడపిల్లల కోసం పెట్టినది ఈ యాక్ట్. ఈ యాక్ట్ ప్రతి మేనేజర్ కూడా దాన్ని పాస్ అవ్వాలి. దీన్ని తూతూ మంత్రంగా చేస్తూ ఉంటారు కార్పొరేట్స్లో, కార్పొరేట్ ఆఫీసెస్లో. అది ప్రాపర్గా జరగల. ఆపరేషన్స్ హెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రాపర్గా దీన్ని డీల్ చేయలే. ఒక హెచ్ఆర్ కంటిన్యూస్గా ఎప్పుడైనా సరే ఒక ట్రెండ్ ఉంటుంది. ఒక ఆఫీసులో ఆపరేషన్స్ మేనేజర్గా నేను వర్క్ చేశాను కాబట్టి ఒక ట్రెండ్ ఉంటుంది. ఏంటి, మనకు ఎవరు వస్తున్నారు, ఎవరు అంటే ఎక్కువగా అబ్బాయిల్ని తీసుకుంటున్నా, అంటే ఒక టీంలో సమతుల్యత అనేది పాటించాలి. యాజ్ అ మేనేజర్ ఐ డిడ్ దాట్, ఐ యూస్ టు డూ దట్. చేసే మంచి కంపెనీస్, ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో కానీ వీటిల్లో అయితే మాత్రం ఇవి పాటిస్తారు. ఇవి అంటే ఎక్కువగా మగపిల్లలను తీసుకుంటుంటే జెండర్ ఈక్వాలిటీ లేదని చెప్పి ఖచ్చితంగా ఇమీడియట్గా కట్ ఆఫ్ చేసి ఆడపిల్లల్లో టాలెంటెడ్ ఉన్న వాళ్ళని ఎక్కువగా రిక్రూట్ చేసేవాడిని నేను. నాతో పాటు మా ప్యానల్, ఇంటర్వ్యూ ప్యానల్లో ఉండేవాళ్ళు. లేదు ఆడపిల్లలు ఎక్కువ అవుతున్నప్పుడు లేదు టీం బ్యాలెన్స్ తప్పుతుంది అన్నట్టు మళ్ళీ మగపిల్లల్ని తీసుకొని పెట్టేవాళ్ళం. దీంతో పాటు టీం లీడర్స్ని కూడా సరి సమానంగా అమ్మాయిలు అబ్బాయిలు ఉండేటట్టు. ఇది ఎందుకు చెప్తున్నానంటే జెండర్ ఈక్వాలిటీకి సంబంధించి. అట్లానే ఎక్కువగా ముస్లిమ్స్ రిక్రూట్ అవుతున్నప్పుడు, హిందూస్ రిక్రూట్ అవుతున్నప్పుడు, లేదా ఒక ట్రెండ్ను మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఇమీడియట్గా ఆపరేషన్స్ హెడ్ లేదా వైస్ ప్రెసిడెంట్, ఆ పర్టిక్యులర్ వింగ్కి సంబంధించిన హెడ్స్ వీళ్ళందరూ కూడా దాన్ని అడ్రస్ చేయాలి. అడ్రస్ జరగల. విమెన్ అబ్యూస్ జరిగింది అక్కడ. విమెన్ మోడెస్టీకి సంబంధించి కాదు, విమెన్ అబ్యూస్ జరిగింది పూర్తిగా. ప్రతి ఒక్కళ్ళకి ఉండే మత స్వేచ్ఛని కాలరాస్తూ, అంటే పెళ్ళైపోగానే ఈరోజు నాకు మ్యారేజ్ అయితే నా భార్య నేను ఎప్పుడు కూడా నువ్వు నాస్తికురాలు అయిపో, నువ్వు అర్జెంటుగా దేవుణ్ణి మార్చిపో అని చెప్పని ఎప్పుడు అనలా నేను. తను పూజలు చేసుకుంటుంది, తను గుడికి వెళ్తుంది, నేను కూడా తనతో పాటు గుడికి వెళ్తూ ఉంటాను. దట్ ఈస్ అ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ దట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇన్ దిస్ కంట్రీ హ్యాస్. నన్ను పెళ్లి చేసుకున్నావు కాబట్టి నువ్వు మతం మారిపో అని చెప్పే అంత స్థాయికి దిగజారిపోయినోడితో పెళ్ళేంటి? This is a human rights violation. This is an abuse on women. This is an abuse on human rights. ఈ యాంగిల్ని పక్కన పెట్టేసి లవ్ జిహాద్, కార్పొరేట్ జిహాద్, చెప్పు తీసుకొని కొట్టాలా కొడకల్లారా అని చెప్పని ఎంతమంది నిన్న కామెంటుల్లో పెట్టారో తెలుసా? కాబట్టి అలా కాదు, ముస్లింలందరూ దేశద్రోహులే అన్నారు అనుకో, డిఆర్డిఓలో పనిచేసే రాష్ట్రీయ స్వయం సేవక్ చడ్డీ బ్యాచ్కి సంబంధించిన వ్యక్తి చడ్డీ బాబు డిఫెన్స్ సీక్రెట్స్ అన్ని పాకిస్తాన్కి ఇచ్చేసాడంట. ఆయన ఒక్కడే కాదు, కుటుంబం మొత్తం ఆర్ఎస్ఎస్ అంట, హిందుత్వ ఐడియాలజీ. నేను అందుకే చెప్తా, హిందుత్వ ఐడియాలజీని చూసి మీరు దయచేసి హిందువుల్ని మీరు తప్పుగా అనుకోవద్దు అని నేను అందుకే చెప్తా. టెర్రరిస్టులను చూసి ముస్లింలు మీరు తప్పుగా అనుకోవద్దు. ఎక్కడో వేరే దేశంలో క్రిస్టియానిటీకి సంబంధించో లేదా ఎవడో ఒక యదవ చర్చిలో మీరు బొట్టు పెట్టుకోవద్దు, లేకపోతే మీరు సినిమాలు చూడొద్దు, హిందువులు ఇచ్చిన ప్రసాదాలు తీసుకోవద్దు అంటే అది వ్యక్తిగత స్వేచ్ఛని కాస్త మతానికి సంబంధించిన ఒక ఇష్యూ కింద మార్చి ఇలా చేస్తున్న వాళ్ళని చూసి మీరు హిందువులను, ముస్లిమ్స్ను, క్రిస్టియన్స్ను తప్పుగా భావించొద్దు అని ఎప్పుడు చెప్తా. ఎందుకంటే టెర్రరిజం ఈజ్ నాట్ అబౌట్ రిలీజియన్, ఇట్స్ అబౌట్ అన్ ఎక్స్ట్రీమిస్ట్ థాట్ ఇన్ దట్ పర్టిక్యులర్ రిలీజియన్ దట్ ఓన్లీ సమ్ పర్టిక్యులర్ పీపుల్ మైట్ హ్యావ్ ఇంబైబ్డ్ ఇట్. ఉగ్రవాదం అనేది కేవలం ఒక మతానికి సంబంధించిన విషయం కాదు, అది ఆ మతంలో ఉన్న
తీవ్రమైన భావజాలాన్ని వాళ్ళ మెదళ్ళలోకి ఎక్కించుకొని దానిలో నుంచి తీవ్రవాదులుగా మారిన కొంతమందికి సంబంధించిన వ్యక్తిగత అభిప్రాయం, వ్యక్తిగత మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన నిర్ణయంగా మనం చూడాలి. కానీ ముస్లింలు మొత్తం టెర్రరిస్టులు, ఇస్లాం మతం అంటేనే టెర్రరిస్ట్ మతం. అఫ్కోర్స్ పర్సంటేజ్ ఖచ్చితంగా ఎక్కువే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు రాడికలైజేషన్లో ఎక్కువగా వాళ్ళ దేవుడిని వాళ్ళే అంటే ఇది ఈయనే దేవుడు అని నమ్ముతారు. కాబట్టి మన భారతదేశంలో సాఫ్రనైజేషన్ అవ్వట్లేదా? అలా అని మనతో పాటు పుట్టి పెరిగిన ప్రతి హిందువు కూడా నువ్వు ముస్లిం అనో, నువ్వు క్రిస్టియన్ అనో, నాస్తికుడు అనో లేదు అని చెప్పి హేట్ చేస్తున్నారా మనల్ని? లేదే. దయచేసి అండర్స్టాండ్ ద ప్రాపగండా. ఈరోజు టీసీఎస్ నాసిక్లో జరిగింది మానవ హక్కుల ఉల్లంఘన కాదు, అది మతానికి సంబంధించిన ముస్లింలందరూ కలిసి చేస్తున్నారు అనే పుండాకోర్ నా కొడుకులకి సమాధానంగా ఈ కేస్ స్టడీలు నేను చెప్పిన రిఫరెన్స్ కింద పెట్టి ఆన్సర్ చేయండి. దిస్ ఈజ్ ఆల్ దిస్ ఈస్ టు ఆల్ మై బ్రదర్స్ ఇన్ ద హిందూ రిలీజియన్. దయచేసి మతం మీరు పాటించుకోండి, కానీ మత ఉన్మాదాన్ని మీ మెదళ్ళలోకి ఎక్కించుకోవద్దు. మనతో పుట్టి పెరిగిన మన తోటి స్నేహితుల్లోనే హిందువులు ఉండొచ్చు, క్రిస్టియన్స్ ఉండొచ్చు, ముస్లిమ్స్ ఉండొచ్చు. ఈరోజు మీతో స్కూల్లో చదువుకొని మీతో చిన్నతనం నుంచి పెరిగిన ఒక ముస్లిం మీకు శత్రువు ఎందుకు అవుతాడు? మీతో చిన్నతనం నుంచి పెరిగిన ఒక హిందూ ఒక ఉగ్రవాది భావజాలంతో ఎందుకు బ్రతుకుతాడు? మీతో పెరిగిన ఒక క్రిస్టియన్ ఒక గొర్రెనో ఇట్లాంటి భాషతో మనం వాళ్ళని ఎందుకు కించపరచాలి? కేవలం రాజకీయం కోసం కొంతమంది ఆ రాజకీయ పొలిటికల్ అవుట్ఫిట్స్తో ఒకడు బీజేపీ అని, ఒకడు ఎంఐఎం అని, ఇంకో క్రిస్టియన్ పార్టీ అని మిమ్మల్ని విడదీస్తున్నారు అని నిజం మీరు తెలుసుకోనంత కాలం వాళ్ళు చెప్తున్నట్టే ఈ మీడియా రంకలేస్తూ మీ మెదళ్ళని చెడగొడుతుంది, మిమ్మల్ని స్పాయిల్ చేస్తుంది అన్న నిజం మీరు తెలుసుకోనంత కాలం మీరు ఇలాగే మతం పేరుతో కొట్టుకుంటూ ఉంటారు. సో బ్రదర్స్, జస్ట్ ఓపెన్ యువర్ ఐస్. మీ కళ్ళు తెరుచుకోండి, కళ్ళు తెరిచి చూడండి. మీతో పాటు పెరుగుతున్న మీ తోటి స్నేహితులు, అన్నదమ్ములు మీకు శత్రువులు ఎలా అవుతారు? ఈ ప్రోపగండా నడుపుతున్న లోఫర్ నా కొడుకులకి ఈ సమాధానం చెప్పండి. లేదు ముస్లింలందరూ తీవ్రవాదులే అంటే మరి ఈ పనులు చేసిన వీళ్ళు కూడా తీవ్రవాదులే కాబట్టి హిందువులందరూ తీవ్రవాదులేనా అనే ప్రశ్న మీరు అడిగిన రోజు ఆ నా కొడుకుల నోరులు మూతపడతాయి. That's all for today. This is Ravan from Prashna signing off. Thank you so much.